రాబోయే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు శంఖారావం పూరించినట్లు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ వారి మద్దతు పొందడం జరుగుతుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల ఏకగ్రీవాలతో పాటు అత్యధిక స్థానాల్లో సర్పంచ్లను గెలవబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఈ రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో శంఖారావం ప్రారంభించడం జరిగింది. ప్రతి గ్రామాన జెండా ఆవిష్కరణతో పాటు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం కూడా ఉంటుంది. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి దిశలో సీసీ రోడ్లో కానీ, స్కూళ్ళ విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ ఏ విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల వద్దకు వెళుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు సిద్దిపేట నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా అత్యధిక సర్పంచులతో పాటు ఏకగ్రీవ సర్పంచులు కూడా సిద్దిపేట నియోజకవర్గం నుంచి కాబోతున్నాయని తెలియజేస్తూ మేము ప్రతి గ్రామాన కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం, అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్లు అందరం కూడా ప్రతి ఒక్క మండలాన్ని ఇన్ఛార్జిగా తీసుకొని గ్రామాలకు కూడా ఇన్ఛార్జిగా వివరిస్తూ ఈ ఎన్నికలకు సిద్ధం కాబోతా ఉన్నాము. ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో దిశగా ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాను. ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఇలా శంఖారావం పూజించి ఇలా పెద్ద ఎత్తున గ్రామ ప్రజల నడిబొడ్డున అంబేద్కర్ సైకిల్లో జెండా ఆవిష్కరణ జరిగింది. ఇది మాకు అందరికీ సంతోషము. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ శంఖారావం మొదలైంది. అందరూ ఏ పార్టీకి నిలబడ్డా కూడా ప్రజలంతా అఖండ విజయంతో గెలవాలని మీ అందరూ ఇంత దూరం వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు.